హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యేన్వి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే ఒక బ్రదర్ పెట్టిండు. ఏంటి అని అంటే గేదె ఈనడానికి ఎన్ని రోజుల టైం పట్టుద్ది, ఎన్ని మంత్స్కి కరెక్ట్గా ఈనుద్ది అక్క అని అయితే తను ఒక కామెంట్ చేసిండు. తన కోసం అయితే ఈ వీడియోనైతే చేస్తున్నా. బ్రదర్ తప్పకుండా చూడండి. గేదె ఫస్ట్ మనకైతే వచ్చేసి ఏంటి, ఇంజెక్షన్ చేసిన డేటు నుంచి ఇంజెక్షన్ కానీ బుల్ కానీ క్రాస్ అయిన తర్వాత ఆ డేట్ నుండి ఖచ్చితంగా 10 మంత్స్ 10 నెలలు 10 నెలలు అయితే కంపల్సరీ మోస్తుంది ఒక బర్రె వచ్చేసి. గేదె వచ్చేసి డేస్ 300 డేస్. 300 డేస్లో మనకి ఒకవేళ కడుపులో అది దూడ వచ్చేసి పెయ్య దూడ అయిందనుకోండి. పెయ్య దూడ అయితే 5 డేస్ ముందు 10 నెలల 5 రోజులు అంటే 305 డేస్కి కంపల్సరీ పుట్టేస్తుంది పెయ్య దూడ అయితే. పోతు దూడ అయితే ఇంకా 2 డేస్ ఎక్కువనే. మనకి ఇట్లా కూడా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. మాకు తెలిసి అయితే మేమైతే ఖచ్చితంగా ఇదే టిప్స్ అయితే ఫాలో అవుతాం. మీకు ఎంత గణం అనుభవం ఉంది, మీకు ఎన్ని ఇయర్స్ ఎట్లా అని మాత్రం అట్లాంటి ఏమనొద్దు. మేము చేసే వర్క్ మీదనే చేస్తున్నాం. ఇదే మా వర్క్, డైలీ డ్యూటీ, మా ప్రొఫెషన్ ఇది కాబట్టి మాకైతే దీంట్లో మేము చూస్తూనే ఈ వీడియోని అయితే చేస్తున్నా ఖచ్చితంగా. ఇది వచ్చేసి చూడండి, ఫస్ట్కి ఇనుతుంది. ఈరోజు ఎంత డేటు? 9 ఫస్ట్కి ఇనుద్ది. చూడండి సంక గిట్ల వచ్చేసి అయితే చేస్తుంది. ఇది ఖచ్చితంగా మరి పెయ్య దూడ అవుతుందా పోతు దూడ అవుతుందా అస్సలు అయితే గెస్ చేయడం ఎట్లా అంటే, ఈ 10 డేస్ ఖచ్చితంగా 300 డేస్ నిండినాయి అనుకోండి. 300 డేస్ ఖచ్చితంగా నిండిన తర్వాత మనకి అది ఒకవేళ ఈ లోపే ఇనింది అనుకోండి, ఇక పెయ్య దూడ అంటే మనకు సిమ్టమ్స్ మక్కులు వత్తుతాయి. మక్కులు అని అంటే ఎక్కడ, ఏ ప్లేస్ చూపెట్టు, అక్కడ మక్కులు అనేది ఒత్తుతాయి అన్నట్టు. ఆ ప్లేస్ మక్కులు ఒత్తడం, మక్కులు ఒత్తినాయి అని అంటే ఇక మనకి పుట్టేస్తుంది అన్నట్టు. ఆ 300 డేస్ ముందు ఇక మనకి పెయ్యదూడ వచ్చేస్తుంది అని అయితే కన్ఫర్మ్. ఇంకా మోస్తాయి అని అయితే చెప్పలేము, ఎందుకంటే ఏదో మా సంతృప్తి కోసం. అది కొన్ని అయితే మోస్తాయి, కొన్ని మొయ్యొచ్చు, కొన్ని మొయ్యకపోవచ్చు. అది ఏదో మేము అది వాళ్ళు పట్టుడు అట్లా ఏదో మనకి సంతోషం ఆగక బర్రినంత పండుగ అని అంటారు కదా, బర్రి వినడమే ఒక పండుగ కదా. అందుకోసం మేమైతే అది అట్లయితే కన్ఫర్మ్ చేసుకొని, అదే కన్ఫర్మ్ అని కాదు, ఖచ్చితంగా బర్రె వినడానికైతే బర్రె వినడానికైతే కంపల్సరీ 10 మంత్స్ 300 రోజులు కన్ఫర్మ్. ఇక చూడండి 20 డేస్ టైం ఉంది. ఇప్పుడే సంక వేస్తుంది కొంచెం చూడండి. ఇక మక్కులు ఒత్తడం అంటే మాత్రం ఇంకో ఈ ప్లేస్ మక్కులు ఒత్తిన తర్వాత ఇక్కడ మొత్తం ఇట్లా లొందుగా అయిపోతుంది. లొందుగలు అయితే ఇటు మక్కులు ఒత్తిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా ఒక 2 అవర్స్ 3 అవర్స్కి ఒకసారి చూసుకుంటూ పోవాలి. ఎందుకనంటే ఈతలు పడ్డ బర్రె ఉంటుంది కదా, ఈతలు పడ్డది తొందర అసలు మనం చూడడానికి చూస్తుండగానే తొందర ఈనేస్తూ ఉంటుంది. కొంచెం తొలిసూరి అట్లా ఇట్లా అయితే కొంచెం వాటికి పెయిన్స్ ఎక్కువ టైం పట్టుద్ది. వీటికి మాత్రం ఆల్రెడీ ఈని ఉన్న బాపతి అయితే మక్కులు ఒత్తినాయి అంటే అసలు నమ్మద్దు, ఎందుకంటే ఎప్పుడు ఈనేది తెలియదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆవులు వచ్చేసి ఏంటి అంటే, ఆవులు 275 డేస్ అంటే 9 మంత్స్ అంతే కదా. 9 మంత్స్కి ఖచ్చితంగా ఆవులు అయితే అదే టైంకి అయితే ఈనేస్తాయి. బర్రెల విషయానికైతే నాకైతే ఎక్కువ బర్రెల విషయమే తెలుసు కాబట్టి నేనైతే బర్రెలనే చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి అయ్యో ఇది మా మహాలక్ష్మి కదా, మా మహాలక్ష్మి అంటే మా లక్ష్మి వాళ్ళ డాటర్. తనకి అది మహాలక్ష్మి 20 డేస్ తర్వాతనైతే మహాలక్ష్మి ఈంటుంది. తర్వాత 20 నుండి మా లక్ష్మి వచ్చేసి 15 డేస్. ఆ 20 ఆమె తర్వాత 15 డేస్కి మా లక్ష్మి అయితే ఈంటుంది. 2 తల్లి కూతుర్లు చూసిరా, మాకు పేర్లు పెట్టడం అయితే
చాలా ఇష్టం కదా. అందుకోసం ఇప్పుడు లక్ష్మికి ఎవరు పుడతారో, మహాలక్ష్మికి ఎవరు పుడతారో పాపనా బాబు అన్నట్టు. కానీ ఒకటి ఏంటి అని అంటే మనుషులకి అమ్మాయిలు పుడితే మనుషులకి అమ్మాయిలు పుట్టారనుకోండి చాలా బాధపడతాం కదా. అదే పశువులకి వీటికి వచ్చేసి బర్రెలకి పెయ్యదూడలు పుట్టినాయి అనుకోండి ఇంకా చాలా చాలా సంతోషం. మాకైతే ఫుల్ సంతోషం. ఏసీ రూములు లేవు, డైనింగ్ టేబుల్స్ లేవు. ఎక్కడ ఉంటే ఎక్కడ పని అయిపోతే అప్పుడే అవే ఏసీ రూమ్లు, డైనింగ్ టేబుల్స్ ఇవే. చూసిర్రా? అయితే సంతోషంగా ఉంది మాకైతే. తల్లి కూతురు రెండు ఈసారి ఒకేసారి ఈనబోతున్నాయి. ఎవరికి ఏంటో తమ్మిని తీసుకొచ్చుకుంటుందో చెల్లెని తీసుకొచ్చుకుంటుందో కదా. తనకి వాళ్ళ మమ్మీకి పుట్టింది తమ్ముడో చెల్లెనో కదా. ఇక మా లక్ష్మి అయితే మునిమన్మన్ అయితే చూసేసింది. మునిమన్మని చూసింది 10. ఇప్పుడు డెలివరీ 10వసారికి ఎవరిని ఇస్తుందో మాకైతే చూడాలి. ఇప్పుడు ఎవరిని ఎట్లనో కానీ పాపం అప్పుడు ఒక 1 year అయితే లాస్ అయింది. బేబీని లాస్ అయింది అంటే ఈడ్చుకపోయింది. ఎట్లనో ఏమో తెలియదు కానీ దూడనే బయట పడిపోయింది, చనిపోయింది. మళ్ళీ నెక్స్ట్ తొందరనే మళ్ళీ కట్టింది. ఇప్పుడు వినడానికైతే దగ్గర వచ్చింది. మా లక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి మాకైతే తనను మాత్రం అమ్మ మస్సలే. ఇప్పుడు ఇదండి బర్రెలు ఈనడానికైతే ఇంత టైం అయితే ఖచ్చితంగా పడుద్ది. మక్కులు వచ్చిన తర్వాత మనమైతే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇట్లా సూడితోటి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సమానం ప్లేసులలోనైతే కట్టేయాలి. మేము మళ్ళీ ఇప్పుడు ఓన్లీ గడ్డేసేంత మందం అయితే ఇక్కడ చెట్టు దగ్గర కొంచెం ప్లేసు చేంజ్ చేసుకుంటా కొంచెం నడిపియాలి కదా. కాళ్ళకి రిల్లలు అనేది పడుతుంది కాబట్టి మేమైతే బావి దగ్గర కొట్టుకొచ్చి మళ్ళీ అక్కడి దొడ్డి దగ్గర కొట్టుకొని పోతాం అన్నట్టు. ఇక్కడికి తీసుకొస్తాం. అయ్యో పచ్చిగడ్డ వేయాలి. పచ్చిగడ్డి కూడా కొంచెం కొంచెం వేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ తిరిగే ప్లేసు లేదు కాబట్టి కొంచెం ఒడ్ల పొన్ననైతే గడ్డి అయితే కోస్తున్నాం. గడ్డి కోసుకుంటా తీసుకొచ్చుకుంటానైతే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇట్రా లక్ష్మి దా. చూసిరా? లక్ష్మి, మహాలక్ష్మి బాగున్నాయా? పేర్లు బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా పశువులని సాదుకుంటురా? పాడి గేదెలు ఉన్నాయా? మీరు కూడా ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. మళ్ళీ మరొక వీడియోతో తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికైతే మీ ముందుకు వస్తా. ఏదైనా తెలియని విషయాలు ఉంటే ఈ విషయం మీద చేయండి అక్క అని వీడియో అని పెట్టండి. ఇప్పుడు ఆ బ్రదర్ పెట్టిండు కదా, చేసిన అట్లే మిగతా వాళ్ళు పెట్టినా చేస్తా. ఓకేనా? బాయ్.